శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 185వ భాగము. మహర్షులు బ్రహ్మను సేవించినట్లు వాలికి అంత్యక్రియలు జరిగిన తరువాత వానరవీరులందరూ శ్రీరాముని చుట్టూ చేరి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వానర ప్రముఖుడు వాయుపుత్రుడైన హనుమ చేతులు కట్టుకొని, ప్రభూ, నీవు అనుమతిస్తే సుగ్రీవుడు కిష్కింధా నగరానికి వెళ్ళి మంగళస్నానము చేసి వచ్చి సుగంధ ద్రవ్యాలతో, ఓషధులతో, పుష్పాలతో, రత్నాలతో పూజించి మిమ్మల్ని నగరానికి తీసుకువెళ్ళి మీ ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడై వానర రాజ్యాధిపత్యాన్ని స్వీకరిస్తాడని నివేదించాడు. శ్రీరాముడు చిరునవ్వుతో, హనుమా, మా తండ్రిగారి నిర్దేశం వలన 14 ఏండ్ల వనవాసంతోనే మేము గడుపుకోవాలి. అందువలన మేము నగరంలోకి ప్రవేశింపజాలము. అందువలన మీరందరూ అందమైన గిరిగుహల్లోనికి వెళ్ళి వానర శ్రేష్ఠుడైన సుగ్రీవునికి మహావైభవంతో పట్టాభిషేకాన్ని జరిపించండి అని తెలిపాడు. ఆయన సుగ్రీవుని వైపు తిరిగి, సూర్యనందన, మీ అన్న కుమారుడైన అంగదుడు తండ్రితో సమానమైన బలం కలవాడు. మరణించిన మీ అన్న వాలి, జీవించి ఉన్న తార సంతోషించే విధంగా అంగదునికి యవ్వరాజ పట్టాభిషేకం జరుపు. దాని వలన వానరులందరూ హర్షించడమే కాకుండా అంగదుడు కూడా యావజ్జీవము నీకు విధేయుడుగా ఉంటాడు. ఇప్పుడు వర్షాకాలము మొదలైంది. ఈ 4 నెలలు సకల రాజ్య భోగాలను, సర్వవిధ సౌఖ్యాలను అనుభవించు. ఈ సమయం యుద్ధ సన్నాహాలకు అనుకూలంగా ఉండదు. అందువలన కార్తీక మాసం ప్రారంభం కాగానే సీతాన్వేషణ ప్రయత్నాన్ని ప్రారంభించు. నేను నా తమ్ముడు లక్ష్మణుడు ఈ పర్వత గుహలో ఈ 4 నెలలు గడుపుతాము. ఈ ప్రాంతము జలరమణీయకత్వంతో, స్థలరమణీయకత్వంతో మాకు సకల సౌకర్యాలను కలిగి ఉంది. కాబట్టి నీవు, నీ సచివులు, నీ ప్రజలందరూ కిష్కింధా నగరానికి వెళ్ళి మీ దైనందిన జీవితాన్ని గడుపుకోండి అని సుగ్రీవాదులకు వీడ్కోలు తెలిపాడు. మహర్షులు, మరుత్తులు, వసువులు, ఇతర సురులందరూ అమరావతిలో అమరేంద్రునికి పట్టాభిషేకం జరిపినంత వైభవంతో సుగ్రీవ మహారాజు పట్టాభిషేకం జరపాలని కిష్కింధకు చేరిన వానరవీరులందరూ నిర్ణయించుకున్నారు. మంత్రవిధులైన బ్రాహ్మణోత్తములు వేదికను సిద్ధం చేసి, దర్భలను పరచి, హోమకుండాన్ని నిర్మించి, అందులో అగ్నిని ప్రజ్వలింపజేసి సకల దేవతలకు ప్రీతికరంగా హవిస్సు అర్పించారు. బంగారు పాద పీఠం గల సింహాసనంపై ఒక మహస్తరాన్ని పరచి అందులో సుగ్రీవుని ఆసీనుని కావించి, బ్రాహ్మణోత్తములు, కన్యకలు, వానర వీరులు పరిమళ భరితమైన ప్రసన్నములైన పుణ్యనదీ జలాలతో, ఓషధులతో ఆయనను అభిషేకించారు. అక్కడ చేరిన వానరులందరూ ఆ శుభ సమయంలో జయ జయధ్వానాలు కావించారు. ఆ తరువాత రామభద్రుని ఆనతిని అనుసరించి ప్రేమపూర్వకముగా సుగ్రీవుడు అంగదునికి యవ్వరాజ్య పట్టాభిషేకం స్వయంగా జరిపాడు. రామచంద్రుని హితబుద్ధికి, దీర్ఘదృష్టికి, సుగ్రీవుని ఔదార్యానికి వానర వీరులందరూ మనఃపూర్వకంగా ఆనందించారు. కిష్కింధా నగరమంతా ఆనందంతో కోలాహలాన్ని సంతరించుకుంది. సుగ్రీవుడు వెంటనే శ్రీరామచంద్రస్వామిని సేవించి పట్టాభిషేక విషయాలన్నీ ఆ ప్రభువుకు నివేదించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.